మీరు 2026 పాస్డ్ అవుటా? అయితే ఈ వీడియో మీకోసమే. వై టు చూస్ ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ అకాడమీ. ఎయిదర్ మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్ లైక్ సివిల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, ఈవెన్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినప్పటికీ ఫ్రెషర్ గా ఐటీలోకి ఎలా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారో ఇక మీదట భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఫుల్ స్టాక్ కోర్సెస్ అనేది మీకు అలాంగ్ విత్ జెన్ఐ ఇంటిగ్రేటెడ్ తో పాటు మీకు ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఈ పాటికి మీరు 3 to 4 ఇన్స్టిట్యూట్స్ బయట తిరిగేసే ఉంటారు. బట్ ఏంటంటే కనుక అక్కడ ఓన్లీ ఫుల్ స్టాక్ కోర్సెస్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది భయపడుతుంటారు, లైక్ ఏఐ రూల్ చేస్తుంది, దానివల్ల లే ఆఫ్స్ అవుతున్నాయి, మన కెరీర్ అనేది ప్రాపర్ గా బిల్డ్ అవుతుందా లేదా అనే చాలా కన్ఫ్యూజన్ లో ఏ కోర్స్ తీసుకోవాలి ఏంటన్న భయాలు చాలా మందికి ఉంటాయి బీయింగ్ ఏ ఫ్రెషర్. సో ఇక్కడ ఏంటంటే కనుక మీకు ఫుల్ స్టాక్ కోర్స్ తో పాటు డిఎస్ఏ విత్ అలాంగ్ జెన్ఐ ఇంటిగ్రేటెడ్ తో పాటు మీకు ట్రైనింగ్ అనేది వస్తుంది. ప్రెసెంట్ ఇండస్ట్రీలో మీకు ప్రతి కంపెనీ అనేది కూడా ఏఐ తోటి మర్జ్ అయి ఉండడం వల్ల బీయింగ్ ఏ ఫ్రెషర్ మీరు ఏఐ ఇంటిగ్రేషన్ తోటి ఎంట్రీ గాని ఇవ్వగలిగితే లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ వై ద రీజన్ ఇక్కడ ప్రతి మాడ్యూల్ కూడా మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ నాన్ టెకీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రా అవర్స్ కూర్చొని ప్రాపర్ గా మెంటరింగ్ సెషన్స్ అనేది యూజ్ చేసుకోగలిగితే మీరు ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ట్రైనింగ్ తీసుకోగలుగుతారు. సో దట్ ప్రెసెంట్ రిలవెంట్ ఇండస్ట్రీకి మీరు మౌల్డ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వై యూ నీడ్ టు చూస్ ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ అకాడమీ.